శ్రీ గురుభ్యో నమ. భక్తవారి ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనము చెప్పుకుంటూ ఉన్నాం, భగవంతుడంటే ప్రకృతి స్వరూపము అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ప్రకృతి స్వరూపమైన భగవంతుని ఆరాధన చేసే క్రమమే ఈ దేవతారాధన అని చాలాసార్లు చెప్పుకున్నాం. అందులో భాగంగా మనం శరన్నవరాత్రుల లోపల చెప్పుకున్నప్పుడు మనకు యమదంష్ట్రలు అని చెప్పేసి సంవత్సరం లోపల 2 సార్లు వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం గతం లోపల. ఆ యమదంష్ట్రలు ఒకసారి శరదృతువు లోపల ఆ యమదంష్ట్రలను ఎదుర్కోవడానికి మనం అమ్మవారి ఆరాధన చేయాలి అని ఒకసారి చెప్పుకున్నాం. అంటే వర్ష ఋతువులో వచ్చిన ఆ వర్షాలకి వచ్చిన వ్యాధులను ఎదుర్కొనడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ఆరాధన చేయాలి అని శరన్నవరాత్రుల్లో ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆ యమదంష్ట్రలు మళ్ళీ ఈ ఉగాది సమయం లోపల ఈ 2 నెలలంతా కూడా, అంటే ఈ 2 ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ 2 ఋతువులు కూడా మనకు విపరీతమైన ఎండలు కాస్తూ ఉంటాయి. ఆ ఎండలకు వడదెబ్బల వల్ల ఎన్నో జీవులు అనేవి నశిస్తూ ఉంటాయి. ఎంతోమంది మనుషులకు అనారోగ్య పాలవుతుంటారు. కాబట్టి ఆరోగ్యం అనేది పొందడానికి మనము ఆ యమదంష్ట్రలను మళ్ళీ కూడా ఇక్కడ కూడా యమదంష్ట్రలు వస్తాయి. ఆ యమదంష్ట్రలను ఎదుర్కోవడానికి మనము ఇక్కడ కూడా ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ వసంత నవరాత్రులు అని చెప్పేసి మనకు ఉగాది నుంచి 9 రోజుల పాటు, 9 అనేది పూర్ణ సంఖ్య కాబట్టి ఇక్కడ 9 నవరాత్రులు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేయడం, ప్రకృతిని ఆరాధన చేయడం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని రామ నవరాత్రులుగా కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాం. రాముడైనా అమ్మవారైనా ఇద్దరు కూడా సమానమే. ఎందుకు అంటే ఇద్దరు కూడా తోబుట్టులు అవుతారు. నారాయణి నమోస్తుతే అని చెప్పేసి విష్ణుమూర్తి యొక్క సోదరియే అమ్మవారు అని చెప్తున్నాం. కాబట్టి అమ్మవారు ఆవిర్భావం చెందింది కూడా దేవీ పురాణము, దేవీ భాగవతం బట్టి చైత్ర శుద్ధ నవమియే. రాముడు ఆవిర్భావం చెందింది కూడా చైత్ర శుద్ధ నవమియే. కాబట్టి ఇక్కడ వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు అని ప్రధానంగా మనకు ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ రోజుల లోపల అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాముని ఆరాధన చేయడం వల్ల కూడా రామరక్ష స్తోత్రమే కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రములే కానీ చదివించి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా రామ రమణలంపట అన్నారు. అంటే రాముడి యొక్క నామమే లలితా సహస్రనామాల లోపల అమ్మవారి నామంగా మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ వసంత నవరాత్రులు అనేవి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఉగాది నుండి మనకు రామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు. ఈరోజు ఈ 9 రోజులు సంవత్సరం లోపల మొట్టమొదట వచ్చే 9 రోజులు ఏ విధంగా అయితే ఉంటున్నామో, ఏ విధంగా అయితే మనము మెసులుగుతున్నామో, సంవత్సర కాలం అంతా కూడా దాని యొక్క ప్రభావం అనేది సంవత్సర కాలం అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి ఋషులు మునులు మొట్టమొదటి సంవత్సరం ప్రారంభమైన ఈ 9 రోజుల లోపల మనకు తెలియజేశారు. కాబట్టి ఈ 9 రోజులు చక్కగా దైవ చింతన చేత అమ్మవారి ఆరాధన, రాముడి యొక్క ఆరాధన, శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న నామము కానీ, శ్రీమాత్రే అన్న నామము కానీ పదే 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 జపిస్తూ ఆ అమ్మవారిని అనుగ్రహం, అదేవిధంగా రాముని అనుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః.